అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 183వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క పరంపరలో మనం ముందు మాటగా ఒక ముఖ్య విషయాన్ని ముందు ఉంచుతానండి. మామూలుగా మనం భక్తి కోణంలో అర్థం చేసుకున్నప్పుడు అక్కడక్కడ మనకి సమాచారం అందుతుంది. ఫలానా స్వామి గారు, ఫలానా సంతు, ఫలానా సన్యాసి, ఫలానా మహామండలేశ్వరుడు, లేక ఫలానా జగద్గురు అనేటువంటి పెద్ద విశిష్ట వ్యక్తి వారు మా అబ్బాయిని టచ్ చేశారండి, మా అబ్బాయికి ఉన్న రోగం పోయింది అంటారు. ఇది సహజంగా నడుస్తున్నటువంటి ప్రక్రియ. లేకుండా ఉంటే ఫలానా ఆయన నా మీద చేయి పెడితే నాకున్నటువంటి క్యాన్సర్ పోయింది అంటారు. ఇంకా ఎక్స్ట్రీమ్గా కూడా మనం వింటూ ఉంటాము. ఏమండి, చనిపోయిన వ్యక్తి కూడా ప్రాణము తీసుకొని మళ్ళీ జన్మ తీసుకున్నాడండి, అక్కడ వెంటనే బ్రతికాడు అని కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు ఆ విధంగా మనకి వర్తమానంలో వింటూ ఉంటాం. అర్థమైందండి. లేకుండా ఉంటే కొంతమంది చమత్కారమైన పనులు చేస్తూ ఉంటారు. అర్థమైందండి. ఎవరిని కూడా దురుద్దేశంతో మాట్లాడేది కాదండి. నో డిస్రెస్పెక్ట్ టు ఎనీబడి అనమాట. కానీ వాస్తవాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే భగవంతుడు సత్యము, భగవంతుడు పరమ సత్యం అన్నప్పుడు ఈ చమత్కారాల వల్ల మనకి ఏదైనా జరుగుతుందా? శాశ్వత పదంగా ఆత్మచింతన చేసినట్టయితే మనకి ఏ విధంగా అయితే సంస్కార పరివర్తన జరుగుతుందో, ఆత్మచింతన చెయ్యకుండా కూడా సంస్కార పరివర్తన జరుగుతుందా అనేది కాస్త తర్కించుకోవాల్సిన విషయం అన్నమాట. అక్కడ బుద్ధినేత్రము తర్కము ఈ రెండు కూడా రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉందండి. బుద్ధి అనేది ఎప్పుడు కూడా విచక్షణ, పరిశీలన అంటారు కదా, పవర్ ఆఫ్ డిస్క్రిమినేటింగ్ అంటారు, డిస్క్రిమినేషన్ పవర్, జడ్జింగ్ పవర్. అది లాజికల్ థింకింగ్ అన్నమాట. మనసు కేవలం ఆలోచనలు చేస్తూ వదిలేస్తుంది. ఫలానా అది అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయి, ఆ పని చేయని చెప్పి. కానీ బుద్ధి ఏం చెప్తుంది? ఇది చేయకూడదు అని హెచ్చరిస్తుంది. ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల నీ యొక్క పేరు ప్రతిష్ట పోతుంది, ఇంత గొప్ప పని చేసిన వాడు ఈ పని చేస్తున్నావేంటి అని చెప్తుంది. మంచి చెడుల మధ్యటువంటి వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా, నిర్ద్వంద్వంగా అంటారు చూసారా, ఖరాఖండిగా మీ ముందు ఉంచుతుంది. ఎవరైనా ఒక అద్భుతమైన వ్యక్తి, ఇప్పుడు రిద్ధి సిద్ధి అనే మాట వింటూ ఉంటాం మనం భక్తి మార్గంలోనూ, మామూలుగా లౌకిక సమాజంలో రిద్ధి సిద్ధి చేసేటువంటి సాధువులు, సన్యాసులు ఉన్నారు. వాళ్ళు మనకి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా వాళ్ళు కొన్ని చేస్తుంటారు. నిజంగా భలే, మా వాడు నడవలేకపోతున్నాడండి, ఆయన ఒక్కోసారి ఆ పాదం మీద నుంచి ఇలాగ చేయి పెట్టి ఇలాగని ఏదో ఒక మంత్రాన్ని పెట్టాడండి, లేకపోతే ఒక విభూతిని ఇచ్చారు, విభూతిని నోట్లో వేశారు, దాంతో వారికి ఉన్నటువంటి రోగం పోయింది. లేకుండా ఉంటే ఫలానా వారు ఒక ఉంగరాన్ని తీసి అందరికి పంచారు, లేకపోతే ఒక బంగారం ఆహారాన్ని ఒక ఆభరణాన్ని ఇచ్చారు అని వింటూ ఉంటాం. ఇందులో రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఎందువలన ఈ విధంగా చేయడం జరుగుతుంది, ఎందువల్ల చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? కేవలము ఈ భౌతిక శరీరానికి ఉన్నటువంటి రోగాన్ని జస్ట్ తగ్గించడంలో వారి యొక్క ఆ రిద్ధి సిద్ధి పనిచేసింది అంటే, ఒక ప్రశ్న సహజంగానే ప్రతి ఒక్కరి మనసులో ఉత్పన్నమవుతుంది. ఏమిటండి, వీరికి ఈ శక్తి కానీ ఉన్నట్లయితే, క్యాన్సర్ని తొలగించే శక్తి వీరిలో ఉంది అంటే, క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళి ప్రతి ఒక్కరి తల మీద చేయి పెట్టినట్లయితే అసలు క్యాన్సర్ ఆసుపత్రి మూసేయవలసి వస్తుంది. దానికి ఇంకా డాక్టర్లు, క్యాన్సర్ స్పెషలిస్టులు, క్యాన్సర్ సర్జన్లు, ఆంకాలజీ డిపార్ట్మెంట్ అంటారు సార్, రేడియేషన్ ఆంకాలజిస్టు, సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టులు, ఈ విధంగా విపరీతంగా ఎంతో మంది, వందల వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో డాక్టర్లు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. ఇవన్నీ తగ్గించలేనటువంటిది ఒక ఋషి, ముని, ఒక సాధు, సన్యాసి ఆ విధంగా తల మీద చేపెట్టడంతో పోయింది అంటారు. అప్పుడు మనకు అర్థం కావాలి కదా, ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ తల మీద చేయి పెడితే పోవాలి కదా. పోవటము లేదు అంటే వారికి ఉన్నది పరిమిత శక్తి మాత్రమే, అపరిమిత శక్తి కాదు.
సర్వశక్తి కాదు. సర్వశక్తులు ఉన్నటువంటి భగవంతుడు అందరినీ ఒకే రకంగా తయారు చేస్తున్నాడు కదా. అందరినీ శుద్ధ ఆత్మలుగా తయారు చేస్తున్నాడు. అందరి సంస్కార పరివర్తన కోసం ఆయన నిరంతరము శ్రమిస్తున్నాడు. భగవంతుడు మనకి జ్ఞానము యోగము ద్వారా ఆ విధంగా నిరంతరము సంస్కార పరివర్తన చేసుకోండి. మీకు కొన్ని సీక్రెట్స్ తెలియజేస్తున్నాను. ఇది కాలచక్రం యొక్క అంతిమ క్షణాలు గడుస్తున్నాయి. ఇది ప్రపంచంలో ఎవరు ఇప్పటి వరకు మీకు చెప్పలేదు అని మీరు భావించకండి. ఎవరు చెప్పలేదే? ఎవరు చెప్పరు, ఎవరికి తెలియదు. కాబట్టి ఒక్క భగవంతుడే చక్రానికి అతీతుడుగా ఉన్నటువంటి వాడు. అర్థమైందండి? ఈ యొక్క జనన మరణ చక్రం అనేటువంటి జనన మరణ చక్రంలోకి రానటువంటి వాడు, పైన ఉన్నటువంటి వాడు, సంపూర్ణ చక్రం యొక్క జ్ఞానం ఉన్నటువంటి వాడు, సంపూర్ణ ఈ కాలచక్రములో పరిభ్రమించేటువంటి 850 కోట్ల మనుషుల యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉన్నటువంటి వాడు తెలియజేస్తున్నాడు. మళ్ళీ ఆ విషయాన్ని మనం నమ్మాలా వద్దా చెప్పండి? అందుకనే సూక్ష్మము కొద్ది మంది మాత్రమే. సూక్ష్మ జ్ఞానం అక్కర్లేదు. స్థూలంగా మీరు ఏమి చెప్పినా అది షార్ట్ కట్స్. ఒక మంత్రం ఇచ్చారంటే తగ్గిపోయిందంటే అందరికీ మంత్రాలు ఇచ్చిస్తారు. ఆ విధంగా తాయెత్తులు అమ్ముతారు. కొన్ని లక్షల కోట్ల వ్యాపారం అయిపోతుంటుంది దానికి. ఎందుకంటే ఫలానా తాయెత్తు వేసుకుంటే మా అబ్బాయికి జ్వరం పోయింది, మా అబ్బాయికి ఫలానా కీళ్ళ నొప్పులు పోయాయి, లేదా క్యాన్సర్ పోయింది, అల్సర్ పోయింది, సరిపోతుంది కదా. కొంచెం ముందు మాటగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాను. పరిమిత శక్తి ఉన్నటువంటి మనుషులు అంటే సాధువులు, సన్యాసులు, వాళ్ళు గొప్పవారా, అపరిమిత సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ గొప్పవాడా అన్న సంగతి ఎవరికి వాళ్ళే వాళ్ళ బుద్ధినేత్రాన్ని తెలుసుకొని నిర్ధారించుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే గీతలో 18వ అధ్యాయంలోని 63వ శ్లోకంలో ఏమన్నాడండి? విమృశ్యయిత దశేషేన, నేను చెప్పిన ప్రతి మాటని, ప్రతి వాక్యాన్ని విమర్శనాత్మక దృష్టితో పరిశీలించవయ్యా అంటున్నాడు. క్రిటికల్లీ ఎగ్జామిన్ ఎవ్రీ పాయింట్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ మై డియర్ స్వీట్ చిల్డ్రన్. ఆ విధంగా మీరు బుద్ధి నేత్రాన్ని వాడకుండా టెంపరీగా ఏదో షార్ట్ కట్స్ మీకు ఎవరో ఇస్తున్నారంటే షార్ట్ కట్ కదా, ఈజీగా అయిపోతుందండి, డబ్బు మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఏ రూపాయి పుచ్చుకోకుండా స్వామి గారు మంత్రదండం వేసి నన్ను తగ్గించేశారు, ఇలాంటిది ఏం పనిచేయదండి. వాస్తవంగా ఇలాంటిది అంటూ ఏముండదు. యాదృచ్ఛికంగా ఎవరికో ఒకరు తగ్గితే తగ్గి ఉండొచ్చు. అది స్వామి గారు చేయి పెట్టకపోయినా తగ్గి ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఆ మూఢ విశ్వాసం వల్ల, అంధవిశ్వాసం వల్ల దాన్ని పరిపూర్ణంగా నమ్ముకుంటూ మనం దాన్ని ప్రచారం చేసుకోవడం వల్లనే ఈ రోజున రిద్ధి సిద్ధి సాధువుల సంఖ్య అత్యధిక ధోరణిలో పెరిగిపోతుందండి. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దామండి. భగవంతుణ్ణి అర్జునుడు ప్రశ్నించాడు, అంతిమ కాలంలో నేనేం చెయ్యాలి? ఆ విషయాలన్నీ మనం చర్చించుకున్నాం. ముఖ్యంగా ఒక్క శ్లోకములో ఏం చెప్పాడండి? నేను అవ్యక్త అంటే భగవంతుడు మరియు ఆత్మలు ఉండేటువంటి నివాస స్థానమాన్ని దాన్ని సంక్షిప్తంగా నేను వివరిస్తాను అన్నాడు. ఆ శ్లోకానికి సమాధానమే మనకి 20, 21, 22 ఈ శ్లోకాల్లో స్పష్టంగా వివరించడం జరిగింది. ఏమిటంటే ఒక్కసారి ఆ శ్లోకాన్ని చూసినట్లయితే దాన్ని బట్టి మనం ముందుకు వెళదామండి. యదక్షరం వేద విదో వదంతి విశంతి అద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. ఈ 3 రకాల వాళ్ళని కోట్ చేశాడు భగవంతుడు. ఈ 3 రకాల వాళ్ళు వేదాల ద్వారా అక్షరుడుగా భగవంతుడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపం, భగవంతుడు పరమాత్మ, భగవంతుడు ఈశ్వరుడు అని గుర్తించినటువంటి ఒక వర్గము. రెండవ వర్గం ఏంటంటే సాధువులు, సన్యాసులు ఏ యొక్క పరంధామము, ఏ యొక్క ధామములో ప్రవేశించినట్లయితే మరలా మనము ఈ విధంగా వీతరాగ అన్నాడు. రాగం అనేది అంటే ఏంటి? దేహం ప్రతి మోహం లేకుండా ఆ విధంగా పరిశీలించినటువంటి సాధువు సన్యాసుల వర్గం ఇంకొకటి. మూడవది యదిచ్ఛంతో ఈ పరంధామంలోకి వెళ్ళడం కోసం అని చెప్పి అనేక మూడవ వర్గం వాళ్ళు బ్రహ్మచర్యాన్ని మనసా వాచా కర్మణ ఆత్మ యొక్క శుద్ధతను, ఫిజికల్ గా బ్రహ్మచర్యం అంటే ఓకే సెలిబసీ అంటాం, అర్థమైన కామ వికారాన్ని త్యాగం చేస్తున్నాం. కానీ సూక్ష్మంగా కూడా ఎవరి పట్ల కూడా హింసా ధోరణి కానీ, అపవిత్రత ధోరణి కానీ, నెగిటివ్ ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు కానీ, ఎవరికి దుఃఖాన్ని కలిగించేటువంటి ఆ యొక్క సంకల్పాలు కూడా ఉండకూడదనమాట. అది అసలైనటువంటి సూక్ష్మంగా అర్థం చేసుకున్నటువంటి బ్రహ్మచర్యం. తర్వాత ఏమన్నాడు? ఈ 3 వర్గాల గురించి ఏమన్నాడు? ఆఖరిలో ఏమన్నాడు? తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. అటువంటి పరమ పదము
దాన్ని మీకు సంగ్రహముగా అంటే సంక్షిప్తంగా వివరిస్తాను, వర్ణిస్తాను. దాని పరంగా మనం ఏం తెలుసుకున్నాము అంటే, ఏ శ్లోకం తెలుసుకున్నామండి? 20వ శ్లోకం తెలుసుకున్నాం. 8వ అధ్యాయంలోని 20వ శ్లోకం తెలుసుకున్నాం. పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన యహ సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అన్నాడు. ప్రపంచమంతా ఈ యొక్క భౌతిక తత్వంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వినాశనం అవుతారు వితౌట్ ఎక్సెప్షన్. ఇంద్రియ సుఖాలనే పెట్టుకుని దేహ భ్రాంతిని, దేహాన్ని వాడుకుంటూ దేహానికి ఉన్నటువంటి ఇంద్రియాల సుఖానికి మరిగి జీవితాన్ని దానికే పణంగా పెట్టేవాడు అందరూ కూడా నాశనం అయినప్పటికీ నేను నన్ను గుర్తించినటువంటి ఆత్మ చింతన, ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క ప్రాప్తిని, ఆత్మ యొక్క అనుభూతిని, ఆత్మ యొక్క అనుభవాన్ని పొందినటువంటి నేను, నా బిడ్డలు ఆత్మపరంగా అవినాశి. కాబట్టి ఇది ఈ అవినాశి ఆత్మలు పరమాత్మ ఎక్కడుంటారో ఆ నివాస స్థానాన్ని నేను సంక్షిప్తంగా నీకు తెలియజేస్తాను అన్నాను. చూసారా? అందుకని యహ సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి, వినాశనము కాదు. ఇప్పుడు మనము 21లోకి వద్దామండి. అంటే కొంచెం ఉపోద్ఘాతం చెప్తే గానీ మీకు అర్థం కాదండి. అర్థమైందండి? మళ్ళీ నేను లైన్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, మీకు అర్థం కాదు. పరంధామం యొక్క స్పష్టమైనటువంటి మళ్ళీ ఒక డెఫినిషన్ ఇస్తున్నాడు, ఒక నిర్వచనాన్ని, ఒక వర్ణాన్ని భగవంతుడు కలిగిస్తున్నాడు. మళ్ళీ మీ ముందు ఒక్కసారి ఆ 3 లోకాల చిత్రాన్ని ఒక్కసారి పెడతానండి. ఈ చిత్రాన్ని చూడండి. డైరెక్ట్ గా మన బ్రహ్మలోకము, పరలోకము అని అన్నారు. దాన్ని అమరధామము, శాంతిధామము, నిర్వాణధామము, ముక్తిధామము అంటే ముక్తావస్థలో ఆత్మ శరీరం ఉండదు అక్కడ. కేవలం ఆత్మస్వరూపంలో సెక్షన్స్ మాదిరిగా వాళ్ళ యొక్క సంస్కారాలు, వాళ్ళ యొక్క విధానం ఆధారంగా పైన ఉన్నటువంటి జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో పైన ఇక్కడ పరమాత్మ స్వరూపం అనమాట. పైన నేను చక్రం తిప్పుతున్నాను చూసారా కర్సర్తోని, ఇది అనమాట పరమాత్మ. తర్వాత అందరూ కూడా వాడి వారి సంస్కారం ఆధారంగా లైన్గా వాళ్ళ వరుస క్రమంలో వాళ్ళ ఆత్మలన్నీ ఉంటాయి. ఇక్కడ నుండి కిందకి పాత్రని అభినయించడం కోసం అని చెప్పి శరీరాలు ఇక్కడ దొరకవండి. ఇక్కడ నుంచి కిందకు వస్తాయి, కింద శరీరాలు తయారవుతాయి. గర్భవతులు, అర్థమైందండి? స్టార్టింగ్ లో ఆ పిండము కదలదు, పిండముతో ప్రారంభమవుతుంది. గర్భవతి యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటండి? పిండం ప్రారంభమవుతుంది. తర్వాత ఒక నెల 15 రోజులు, 2 నెలలకో 3 నెలలకో ఆత్మ ఎప్పుడైతే చేరుతుందో ఆ పిండములోకి, తల్లి గర్భంలోకి, అప్పుడు ఆ పిండములో కదలిక ఏర్పడుతుంది. డాక్టర్లు కూడా చెప్తున్నారు, మీరు మీరు వీడియో వెళ్ళొచ్చు, గూగుల్ మ్యాప్లోకి వెళ్తే, గూగుల్లోకి వెళ్తే కూడా ఇవన్నీ తెలుస్తాయి. అంతవరకు కదలిక లేనటువంటి స్థిరంగా ఉన్నటువంటి ఆ యొక్క పిండము ఆత్మ చేరిన వెంటనే కదులుతుంది. తల్లికి ఆ అనుభూతి కలుగుతుంది. బిడ్డ కదులుతుంది అన్నటువంటి అనుభూతి ఒక 2 months 3 months వస్తుంది అనమాట. అంటే ఆత్మ ప్రవేశించింది అని అర్థం అనమాట. అర్థమైందండి? సో ఇది అనమాట విషయం. అంటే పాత్రని అభినయించడం. మళ్ళీ ఏమైపోయింది? మట్టిలో నుంచే వస్తుంది, మట్టిలోనే పోతాడని చెప్తారు కదా. ఈ శరీరం అనేది మట్టితో కూడుకున్నది, పంచతత్వాలు, అర్థమైందండి? ఈ పంచతత్వాలు పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరం మళ్ళీ పంచభూతాల్లోని కలిసిపోతుంది. మళ్ళీ ఆత్మ కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లో వినండి ఒక్కసారి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా. అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే శ్రద్ధామ పరమం మమ. నా యొక్క నిజ నివాస స్థానము అన్నాడు భగవంతుడు. ఎన్నో శ్లోకాల్లో చెప్పాడు. అర్జున ఉవాచలో కూడా ఒక శ్లోకం వస్తుంది, పరంధామ పరం బ్రహ్మ పరంధామ పరమం పవిత్రం భవాన్ అని. ఆ విధంగా 10వ అధ్యాయం విభూతి యోగంలో వస్తుంది. అంటే పరమ పవిత్రమైనటువంటి ధామము నాది, నేను అక్కడే ఉండి నా యొక్క కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. నేను మీ దగ్గరికి రావక్కర్లేదు, మీలో ప్రవేశించక్కర్లేదు. ఎందుకంటే నేను సూక్ష్మ స్వరూపాన్ని. అందుకనే నన్ను పరమాత్మ అని అన్నారు. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, కరోనా టైంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరికీ కూడా ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు అమలు కాలేదు. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్, ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. మళ్ళీ వర్క్ ఏమైనా స్తంభించిపోతుందా? స్తంభించకూడదు కదా.
ఏమండి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని మూసేసాము, 1 మంత్ గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించింది అని ఏమన్నా మూసేస్తారా? ఏం కాన్సెప్ట్ వచ్చింది అక్కడ? వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో కూర్చుని పని చేసుకోవచ్చు, మీ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇస్తాము, ఆ యాప్లు ఇస్తాము, మీరు కనెక్ట్ అవ్వండి క్లయింట్తోని, మీరు ఆ వర్క్ పని చేసి పెట్టండి. అర్థమైంది? అంటే ఫిజికల్ గా ఆఫీస్కి వెళ్లకుండా కూడా ఆఫీసు వెళ్లితే ఏ పని అయితే జరుగుతుందో ఆ పనిని చక్కగా వాళ్ళు ఇంట్లో కూర్చుని చేస్తున్నారు. ఇదే విధంగా భగవంతుడు కూడా మన ధామానికి రావక్కర్లేదండి. మనలో ప్రవేశించి ఈ విధంగా అందరిలో ఉన్నాడు భగవంతుడు అని ఉండవలసిన అవసరం లేదు. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, నేను పరంధామంలోనే, మీరు నన్ను బుద్ధి ద్వారా, మీరు ఏ విధంగా అమెరికాలో ఉన్న మీ పిల్లవాడిని గుర్తు చేసుకోలేరా? ఎక్కడో కెనడాలో ఉన్నటువంటి మీ అమ్మాయి ఉంటే అక్కడ తెచ్చుకోలేరా? ఏమండి మా అమ్మాయి మా అల్లుడు కెనడాలో ఉన్నారండి, మా అబ్బాయి మా కోడలు జపాన్లో ఉన్నారండి, అమెరికాలో ఉన్నారండి అనుకుంటే బుద్ధి ద్వారా ఒక్కసారి ఈ టైంలో ఏమవుతుంది అమెరికాలో, ఇప్పుడు మనకు రాత్రి అండి, అమెరికాలో పగలండి, వాళ్ళు టిఫిన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా ఇంకో గంటలో వాళ్ళు ఆఫీస్కి వెళ్తారండి, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారండి, మాతో అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటారండి, వీడియో కాన్ఫరెన్స్ పెడతారండి. అంటే మన బుద్ధిలో ఎక్కడో అమెరికాలో 14,000 కిలోమీటర్లు, 14,000 మైళ్ళు అవతల ఉన్నటువంటి అబ్బాయిని మీరు గుర్తు చేసుకుంటున్నారు కదా. అదేవిధంగా పరంధామంలో ఉన్నటువంటి పరమాత్మని మీ యొక్క బుద్ధిని ఆ విధంగా పంపిస్తారు, ఇంకేమి చేయట్లేదు. దాని కొరకు ఒకటే ఒక కండిషన్ ఏంటంటే, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించాలి. ఇప్పుడు ఈ చిత్రాన్ని తీసేస్తాను, అర్థమైందండి? అవ్యక్తో అక్షర అన్నాడు. అవ్యక్తం అంటే నేను వ్యక్తము కాను, వ్యక్త శరీరము కాదు, మీరు వ్యక్త, నేను అవ్యక్త. అంటే అదే 7వ అధ్యాయంలో 24వ శ్లోకంలో ఒక శ్లోకం చెప్తాడు, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ అంటాడు. బుద్ధి లేని వాళ్ళు అనుకుంటారు, బుద్ధి నేత్రాన్ని తెరవనటువంటి వాళ్ళు, అంధవిశ్వాసం మూఢ విశ్వాసంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అనుకుంటారు నేను ఒక వ్యక్త స్వరూపాన్ని. నేను వ్యక్త స్వరూపం కాదు, కేవలం నా యొక్క సందేశాన్ని నేను ఏ విషయాన్ని అయితే మీ దృష్టికి తీసుకుని రాదలుచుకున్నానో, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానము, అదేవిధంగా రాజయోగము, ఈ ప్రక్రియ ద్వారా మీ ఆత్మలో జన్మ జన్మలుగా మీరు చేసినటువంటి దుష్ట కర్మలకి ఫలితముగా ఆత్మలో కుళ్ళిపోయిన సంస్కారాలు నాకు కనబడుతున్నాయి. నేను దాన్ని తొలగించే ఉపాయాన్ని, ఒక ఫార్ములాని ప్రకటించడానికే కేవలము ఒక్క శరీరాన్ని ఆధారంగా చేసుకుంటాను. అదేవిధంగా 9వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పాడు, నేను ఒక మనిషి శరీరంలో వస్తానని చెప్పాడు కదా. ఏ కారణంగా మీరు విస్మరించారు? ఎవరా మనిషి? అర్థమైందండి? అవజానంతి మా మూఢ మానుషిం తనుమాశ్రితం అన్నాడు. 9వ అధ్యాయం 11వ శ్లోకం రాసుకోండి. ఈ ప్రతిదాన్ని కూడా ఒక శ్లోకంలో ఉన్న విషయాన్ని, ఏదైనా ఒక్క శ్లోకంలో మేము ఈ శ్లోకంలో ఉన్నదాన్ని ఆచరిస్తున్నామని చెప్పగలుగుతారా? చెప్పండి మీరు. ఏ శ్లోకం దాన్ని నాకు అవసరం లేదండి, మేము పలానా స్వామి గారిని ముట్టుకుంటే మాకు క్యాన్సర్ పోయింది, పలానాను ముట్టుకుంటే మాకు స్వర్గప్రాప్తి జరుగుతుందని చెప్పారు ఆయన అంటే దానికి లాజిక్ని సాక్రిఫై చేస్తున్నారు మీరు. మనిషి అన్నవాడే లాజికల్ మనిషి. మనిషి యొక్క థింకింగ్, మనిషి యొక్క జడ్జిమెంటు, ఆ విచక్షణ జ్ఞానమే లాజిక్ ఆధారంగా ఉంది. లాజిక్లే విడిచిపెట్టేస్తానంటే సత్యాలు, ధర్మము, మంచి చెడు, విచక్షణ, జ్ఞానం అజ్ఞానము, విచక్షణ, బుద్ధి, అంధవిశ్వాసము, విచక్షణ, దీన్ని వాడుకోండి నాయనా. మీరు కోరుకున్నారు, నన్ను పిలిచారు పతిత పావన రమ్మని. అర్థమైంది? ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ వినండి. అవ్యక్తో అక్షర ఇత్యుక్త, అవ్యక్తో అక్షర ఇత్యుక్త, ఆ విధంగా ముందు మీరు నిర్ధారించుకోవాలి. తమాహు పరమాం గతిం, ఆ విధంగా నిర్ధారించుకున్న వాళ్ళు మాత్రమే పరమ గతిని చేరుకుంటారు. పరమ గతి అంటే వారు, గతి అంటే నివాస స్థానము, డెస్టినేషన్. దాన్ని మీరు చేరుకుంటారు. అక్కడ నుండి తర్వాత నూతన కాలచక్రము అనుసారంగా ప్రారంభమైనప్పుడు అక్కడ నుండి మీరు సత్యయుగంతో ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈ విధంగా అర్థం చేసుకుంటారో వారు మరి పునః దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి జన్మని సత్యయుగములో ప్రాప్తి చేసుకుంటారు. అవ్యక్తో అక్షర తమాహు పరమాం గతిం. ఇక్కడ 3వ పంక్తి 4వ పంక్తి కొంచెం అర్థం చేసుకోవాలండి. ఎం ప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ,
ఏ ధామం అంటే నాది. మళ్ళా ఒకసారి మీరు పరంధామానికి వచ్చిన తర్వాత మీరు ఈ కుళ్ళు ప్రపంచంలోకి రారు. ఒకసారి మళ్ళీ ఇంకొక చిత్రాన్ని మీకు చూపిస్తానండి. ఇంకొక చిత్రాన్ని మీకు చూపిస్తాను. ఈ చిత్రం ఇంపార్టెంట్. ఈ చిత్రం చూడండి. ఇక్కడ సంగమ యుగం అని అన్నాడు. కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమాత్మ ఈ రిపేర్ యుగం అంటారు, పరివర్తన యుగము. సో ఈ యుగములో ఇక్కడ చేరిన వారు ఖచ్చితంగా ఎక్కడికి వెళతారు? ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ కుళ్ళు లోకానికి వెళ్ళరండి, దైవీ లోకానికి వెళతారు. అర్థమైందండి? ఇక్కడ ఇది మృత్యు సంసారం అనరు, దీన్ని దైవీ సంసారం అంటారు. సత్య త్రేతాయుగాల్ని దైవీ సంసారం అంటారు. ఎందుకంటే దైవీ గుణాలతో పరిపూర్ణంగా ఆ విధంగా ఉంటారు. ఆత్మ చింతన, ఆత్మ అనుభవంలో ఉంటారు. అర్థమైందండి? నేను ఆత్మని, ఇది నా శరీరము, ఈ శరీరం కేవలం ఒక వస్త్రము, ఇది కేవలం ఒక యంత్రము, కేవలము దీనిని ఒక పనిముట్టు, దీనిని నేను అవసరమైనప్పుడు వాడుకుంటాను, లేనప్పుడు వాడుకోను. అర్థమైందండి? ఈ యొక్క నేను నాది అన్నటువంటి విచక్షణ అంటే ఆత్మ స్థితిలో, ఆత్మిక స్థితిలో ఉంటారు. అందుకే ఆత్మిక స్థితిలో ఎవరైతే ఉంటారో ఆత్మలో గుణాలన్నీ అనుభవం చేస్తారు. ఆత్మ బంధువులుగా అక్కడ ఉన్న వాళ్ళంట అందరికీ కూడా పదవి పదవి ఏ పదవి అయినా కానివ్వండి, అందరూ సమృద్ధిగా ఉంటారు, అందరూ సుఖంగా ఉంటారు. ఒకే రాజా, యథా రాజా తథా ప్రజ. ఒకరే రాజా, ఒకటే మతము, దానిని సనాతన ధర్మము అంటున్నారు. అర్థమైంది? ఎందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, నన్ను తెలుసుకున్నటువంటి వాడు ఏంటి? అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్య ననివర్తంతే. ఏదైతే ఈ స్థితిని ప్రాప్తి చేసుకుంటారో, అంటే అవ్యక్త అక్షర అని యుక్తంగా పరమాత్మ యొక్క స్మృతిలో సంస్కార పరివర్తన చేసుకొని నా దగ్గరికి వస్తారో వాళ్ళు మళ్ళీ ఈ కుళ్ళి లోకం అంటే కలియుగములోకి రారు. కలియుగంలోకి ఎప్పుడు వస్తారు వాళ్ళు? మళ్ళీ ప్రయాణంలో వస్తారు. కల్పము మొదలు రారు. కల్పం మొదట కలియుగం వస్తోందా? కాదు కదా, కలియుగం పోయి సత్యయుగం వస్తోంది. వారు సత్యయుగంలోనే వాళ్ళ పాత్ర ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా జన్మలు తీసుకుంటూ త్రితాలోకి వస్తారు. తర్వాత తీసుకుంటూ ద్వాపరంలోకి వస్తారు. తర్వాత తీసుకుంటూ కలియుగం ఎక్కడ? ఈ కుళ్ళు ప్రపంచం అనేది ఈ కలియుగం యొక్క అంతిమ స్థితిలో అప్పుడు వాళ్ళు పొందుతారు, కానీ పెను వెంటనే రారు అన్న విషయాన్ని భగవంతుడి ఈ శ్లోకం ద్వారా మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి గమనించండి. ఇందులో అవ్యక్తో అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అటువంటి ధామము, అంత గొప్ప ధామము, పరమధామము, సుప్రీం అబోర్డ్, ఇది నాది. అటువంటి నా ధామానికి మీరు చేరుకోవడానికి కేవలం ఒక్క విషయం మీరు చేయవలసింది ఆత్మ అనుభవము. దాని కొరకు బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. సత్యాన్వేషణ మార్గంలో నేను ఆత్మను, ఇది నా దేహం అనేది సత్యము, నేను దేహము అన్నది అసత్యం అన్న విషయాన్ని తెలుసుకోవాలి. భగవద్గీతలో ఈ పుస్తకాలు ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. అంటే ముందు శ్లోకంతో మనం లింక్ అయిందనమాట. ముందు శ్లోకం యొక్క మీనింగ్ మనం ఎప్పటికీ చదువుకున్నాము. ముందు శ్లోకంలో ఏమన్నాడు? ఆ అవ్యక్తము కంటేను పరమైన, విలక్షణమైన, సనాతన, శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము. ఆ పరమ పదాన్ని సంక్షిప్తంగా నేను చెప్తున్నాను అన్నాడు కదా. అది ఎక్కడ అన్నాడు? 8వ అధ్యాయంలోని ఇది 11వ శ్లోకంలో అన్నాడు. దాని విధంగా ఏమంటున్నాడు అక్కడ? ఆ పరమ పదము ప్రాణులన్నీ నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు. అంటే నిత్యుడు, అంటే భగవంతుడు నిత్యుడు, ఆత్మ నిత్యుడు. ఆత్మ కూడా మరణము లేదు, ఆత్మ కూడా అవ్యక్తము, శరీరం ఉన్నప్పుడు వ్యక్తము. అందుకని మీకు ఒక శ్లోకంలో 7వ అధ్యాయంలోని, 7వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉందండి. తప్పకుండా తెలుసుకోవాలి మీరు. 2వ అధ్యాయం నంబర్ ఏంటంటే, ఆ శ్లోకం నంబర్ చెప్తాను. 2వ అధ్యాయంలో చాలా మంచి శ్లోకం అది. మీకు చెప్పే ఉంటాను ఇదివరకు కూడా, ఒక్కసారి గమనించండి. ఇది 28వ శ్లోకం అండి. 2వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చాలా చక్కగా చెప్తున్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన అంటాడు. మీరు ఈ శరీరాన్ని తీసుకునే ముందు స్థితి ఏమిటి? అవ్యక్త స్థితి, అంటే పాయింట్ ఆఫ్ లైట్, జ్యోతి స్వరూపంగా ఉండేవారు. తర్వాత వ్యక్తంలోకి వచ్చారు. వ్యక్తంలో ఏముంది? మీకు ఆత్మ ఉంది, శరీరం ఉంది, రెండు ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్ అనమాట. హ్యూమన్ ఉంది, బీయింగ్ ఉంది. జీవాత్మ, జీవుడు ఉన్నాడు, ఆత్మ ఉంది.
దీని ఈ రెండు శరీరం తీసుకునే ముందర అవ్యక్తం. అవ్యక్తం ఏమండి? అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత. అవ్యక్తము వ్యక్తము ఈ మధ్యలో అనమాట. తర్వాత ఇది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ముసలివాడు అయిపోతాము, పండు ముసలివాడు అయిపోతాము. 90 సంవత్సరాలు 95 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉన్న పడంగా పోయాడంట. పోయిన తర్వాత ఏ స్థితికి వస్తుంది? మళ్ళీ అవ్యక్తమే. సో ఈ శరీరం తీసుకునే ముందు అవ్యక్తము, తీసుకున్న తర్వాత పోయి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అవ్యక్తము, ఈ మధ్యలో మాత్రమే వ్యక్తము అంటున్నాడు. ఎంత అద్భుతంగా ఉంది. అందుకని ఏంటి ఈ పరివర్తన చెందేటువంటి దీనికి పట్టుకొని కూర్చొని ఎందుకు దుఃఖిస్తావు అర్జున అంటాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ. నిధనం అంటే మరణం, మరణం తర్వాత మళ్ళీ వ్యక్తం. అవ్యక్త నిధనాన్యేవ అత్ర కా పరిదేవనా. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడికక్కడ నాకు ఏదో టచింగ్ లాగా వస్తుంది, ఇది చెప్తే కొంచెం బుద్ధిలో కూర్చుంటుంది అని, అందుకని అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు అవ్యక్తో అక్షర దీనికి ఏమి ఇచ్చాడు చూడండి. ఆ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. అవ్యక్తము అంటారు, అక్షరము అంటారు. అక్షరం అంటే క్షరము కానటువంటి స్థితి. ఇది ఏ పరమగతి మరియు నా పరమధామము. సరే ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఇది ఏ నా పరమగతి, నా పరమధామము. ఇది ఏ పరమగతి మనకి, ఇది మనకి పరమగతి, భగవంతుడికి కాదు. ఇది ఏ పరమగతి అంటే హైయెస్ట్ స్థితికి వెళ్ళాలి అంటే మనము స్వచ్ఛంగా తయారయ్యి పరంధామానికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఆటోమేటిక్ గా మనం వెళ్తాం, కొత్త ప్రపంచానికి వెళ్తాం. ఈ అవ్యక్తముని అక్షరము అని అందరూ ఇది పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన చూసారు, అక్కడ సనాతన అని పదం వచ్చింది. సనాతన సనాతన అంటాం, హైందవ ధర్మం అంటాం, కానీ అసలు ఆ ధర్మములో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ మనకు తెలియదు. అర్థమైందండి? హైందవ ధర్మం అంటే ఏంటి? అందరినీ గౌరవించమనే కదా. మనం ఎవరితో యుద్ధం చేయమండి అని చెప్తే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తారు కదా, మేము ఎవరితో యుద్ధం చేయమండి, మా సాంప్రదాయము, మా వే ఆఫ్ లైఫ్, మేము మాకెవరూ లేరు, అందరినీ మేము గౌరవిస్తాం, కానీ మమ్మల్ని ఎవరైనా అటాక్ చేస్తే మేము ప్రతి అటాక్ మేము చేస్తాం. అది హైందవ సంప్రదాయం కదా. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వమానం సౌభ్రాతృత్వం, వసుదైవ కుటుంబకం చర్చించుకున్నాం కదా. ఇది హైందవ ధర్మం. వాళ్ళు అందరినీ కలుపుకోకుండా కేవలం నేను హిందువుని అన్నంత మాత్రాన మీరు హిందూ అవ్వరండి. గీతలో ఏం చెప్పినటువంటి ఏంటి, నీలో పరివర్తన రావాలి. నీలో ఈ యొక్క దృక్పథం ఎప్పుడు వస్తుంది? ఆత్మ అనుభూతి చేసినప్పుడు మాత్రమే. అందరూ ఆత్మలే కదా, అందరూ పరమాత్మ సంతానమే కదా, అందరూ కూడా తోటి ఆత్మపరంగా సోదరులు కదా, ఇదంతా ఒక కుటుంబం కదా, అందరి మంచి కోసం నేను పని చేయాలి కదా, లోకా సమస్త సుఖినభవతు అయిపోయింది కదా. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరలా తిరిగిరారు. మరలా తిరిగిరారు అంటే ఇక్కడ ఏమిటి అర్థం చేసుకున్నారు మామూలుగా భాష్యకారులు? జన్మరాహిత్యం అని అర్థం చేసుకున్నారు. ఇంకా జన్మ ఉండదండి, ముక్తిలో ఆ విధంగా ఉంటారు. కానీ పరమాత్మ ఏం చెప్తున్నారు? మళ్ళీ ఈ కుళ్ళు ప్రపంచంలోకి రారు. అంటే ఏంటి? శ్రేష్టమైన పుణ్య ప్రపంచంలోకి, సాత్విక ప్రపంచంలోకి, ధర్మ ప్రపంచంలోకి, సత్య ప్రపంచంలోకి, సత్య యుగము అనబడేటువంటి స్వర్గములోకి వస్తారు. అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ లాస్ట్ లో ఎప్పుడో ఒక్క జన్మకు 2 జన్మలకు వస్తారు. కానీ నా బిడ్డలు సదా మొత్తం కాలచక్రం అంతా కూడా అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు అంటున్నారు. అర్థమైందండి? ఇది తత్వం అనమాట. ఇక్కడతో ఈ చర్చను మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనం మంచి విషయాలు, భగవద్గీతలో ఉన్నటువంటి ఈ యొక్క తాత్విక విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. ముఖ్యంగా స్థితి అతీతంగా ఏ విధంగా నేను చేస్తానన్నారు. దాంట్లో కూడా ఇంకో 2 శ్లోకాలు మిగిలి ఉన్నాయి. ఆ 2 శ్లోకాలు కూడా మనం చర్చించుకుందాం తదుపరి ఎపిసోడ్లో. అదేవిధంగా ఇప్పుడు 3 శ్లోకాల ఆధారంగా అక్షర బ్రహ్మయోగంలో 8వ అధ్యాయంలోని 20, 21, 22 20 చర్చించుకున్నాం గత ఎపిసోడ్లో, 21 ఈ ఎపిసోడ్లో చర్చించుకున్నాం, 22 రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ఆ రహస్యాల తాత్విక విధానాలను తర్కసహంగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.